హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది సండే రోజు అండి. యాక్చువల్గా ఈరోజు చాలా అంటే చాలా ఫుల్ఫిల్డ్గా అయ్యింది సండే. ఏమైతే చేద్దామని అనుకున్నానో అవన్నీ చేసేసాను. అవన్నీ ఏం చేశాను అనేది మీతో కూడా షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా సండే మండే ఈ 2 రోజులు పనమ్మాయి రాను అని చెప్పిందనమాట. ఏంటో పడుకుంటే ఆబ్వియస్గా అమ్మ నడుము నొప్పి వస్తుంది, కొంచెం సేపు పడుకుందాంలే అని అనిపిస్తుంది. కాకపోతే పనమ్మాయి రాదు అని తెలిసిన తర్వాత లేట్గా లేస్తే మళ్ళీ ఈ పని చాలా లేట్ అవుతుంది కదా. అలా అయినా కానీ 9:30కి లేచానండి. ఇవాళ సండే కదా, సాటర్డే రోజు అన్నీ క్లీన్ చేసేసాను. నిన్నటి వీడియోలో చెప్పాను కదా. యాక్చువల్గా పనమ్మాయి రాను అని చెప్పి ముందరే చెప్పింది. అందుకని సాటర్డే రోజు అన్నీ కంప్లీట్ చేసేసాను. ఈరోజు మనకి పని ఏమి ఉండదులే, ఓన్లీ ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, క్లీనింగ్, కుకింగ్ ఇవి తప్ప ఇంకేం ఉండవు అని అనుకున్నాను. అందుకని చెప్పేసి లీజర్గా లేచాను అనమాట. ఫస్ట్ అయితే లేచిన వెంటనే నేను ఏం చేస్తానంటే కంపల్సరిగా లేచిన వెంటనే బెడ్షీట్ వేస్తానండి. ఎందుకో తెలీదు, ఒక ఆంటీ చెప్పారు, ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను ఈ మాట. మనం లేచిన వెంటనే ఫస్ట్ మంచం మీద ఉన్న బెడ్షీట్ వేసుకోవాలంట. అది ఎందుకో నాకు కూడా తెలీదు. ఆ తర్వాతనే బయటికి రావాలంట. ఫస్ట్ అయితే నేను బెడ్షీట్ వేసేస్తాను. వేసేసి మొహం కడుక్కొని వచ్చి ఇదిగో జస్ట్ ఫేస్కి అలోవెరా జెల్ అప్లై చేస్తున్నాను, జుట్టు దూకుంటున్నాను. ఇంకా ఇప్పటి నుంచి అన్ని పనులు స్టార్ట్ చేయాలి. చెప్పాను కదా మెయిల్ లేదు అని చెప్పి. చాలా వేడిగా ఉంది, ఉడుకొచ్చేస్తుంది అనమాట. బాగా చెమటలు కారిపోతున్నాయి. కానీ అన్ని పనులు చేయాలి. యాజ్ వెల్ యాజ్ ఈరోజు మంచిగా వండి తినాలి అని డిసైడ్ అయ్యాను. సో ఈరోజు పప్పుచారు కాసాను అనమాట. నాకు బేసిక్గా పప్పుచారు అంటే చాలా ఇష్టము. అది చింతపండుతో కానివ్వండి, పెసరపప్పుచారు కానివ్వండి, మామిడికాయ పప్పుచారు కానివ్వండి, ఏదైనా కానీ. సో అవన్నీ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. బేసిక్గా నాది కర్లీ హెయిర్ అనమాట. పైనంతా సాఫ్ట్గా ఉంటుంది, కిందంతా కర్ల్స్ ఉంటాయి. ఏంటో అది నాకు నచ్చదు. బేసిక్గా గుండు చేయించుకున్న తర్వాత సాఫ్ట్ అవుతుందని అనుకున్నాను. నేను 2 సార్లు గుండు చేయించుకున్నాను. ఆ సాఫ్ట్ మాట దేవుడు ఎరుగు, ఇంకా కర్ల్స్ పెరిగిపోయాయి. సో ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసాను. నిన్న చీరలన్నీ సర్దాను కదండి. ఎన్ని హ్యాంగర్స్ ఉన్నాయో చూసారా? నిజం చెప్పాలంటే బాధగా అనిపిస్తుంది. ఈ హ్యాంగర్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పి మొన్నటికి మొన్న ఒక డజన్ హ్యాంగర్స్ మళ్ళీ కొనుక్కొని వచ్చాను. ఇంకా బట్టలు పెరుగుతున్నాయి అని చెప్పి ఇంకేం చేస్తాం, తప్పదు. ఇవి అట్టి పెడుతున్నాను, పాడేలేం కదా. ఇవి మొన్న చెప్పాను కదా బ్లింకిట్లో తెప్పించాను గ్రాసరీస్ అని చెప్పి. ఆ సంచులు ఉంటే అందులో పెట్టి లోపలైతే పెడుతున్నాను అనమాట. ఇంకా గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలు సర్దేసి నీళ్లు పడుతున్నాను. ఇది జగ్గు స్టీల్ ఫ్యాక్టరీలో కొన్నానండి. ఇది రాగి జగ్గు అనమాట. స్టార్టింగ్లో కొన్ని రోజులు వాడాను, తర్వాత మళ్ళీ మానేశాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు వాడడం స్టార్ట్ చేశాను. రాగి జగ్గుతో పాటు గ్లాసులు కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఈ గ్లాసులు అయితే మేము కొనలేదు. మేము బిల్లు వేపిద్దామని చెప్పేసి కిందకి తీసుకొని వచ్చాం. కానీ తర్వాత ఎందుకో ఇవి వద్దులే అని చెప్పేసి వదిలేసామన్నమాట. వన్ సెట్ 2 గ్లాసెస్ అనమాట. కానీ వాళ్ళు ఏం చేశారు, ఈ గ్లాసులకి బిల్లు వేయలేదు, కానీ ఆ బాస్కెట్లోనే ఉండిపోయినాయి, ఆ ట్రాలీలో. ఇంకెలాగో ఉండిపోయినాయి కదా, బయటకు వచ్చేసాం కదా, ఎందుకులే అని చెప్పేసి 2 గ్లాసులు తీసుకొచ్చాము. ఈ ఒక్కొక్క గ్లాసు 245 ఎంతో ఉంది, 249, ఆల్మోస్ట్ 250 అనుకుంటా. మేబీ 500 రూపీస్ అక్కడ ఇవి తీసుకొని వచ్చేసామన్నమాట. ఇవి ఎప్పుడు తీసుకున్నామంటే పూజ సామాన్లు కొన్నాం కదండి, ఆ పూజ సామాన్లతో పాటు ఇవి కూడా తీసుకున్నామన్నమాట. ఇత్తడి సామానం, పూజ సామానం మొన్న నేను ఒక వీడియో పెట్టాను వినాయక చవితికి ముందర, లాస్ట్ ఇయర్ వినాయక చవితికి ముందర తీసుకున్నామన్నమాట. మీరు అది ఎవరన్నా చూడలేదంటే చూడండి. పూజ సామాన్లు కూడా అక్కడ బాగుంటాయి, ఇత్తడి కూడా బాగుంటాయి. పెద్ద పెద్ద కుందులు కావాలి అని చెప్పి వెళ్ళాను అనమాట అక్కడికి. మీరు ఎవరన్నా వీడియో చూడలేదు అని అంటే చూడండి, రీజనబుల్గా ఉంటాయి. నాకు ఆల్మోస్ట్ 8500 అలాగ అయినాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ అంతా
ఇత్తడి ఫ్యాషన్ అయిపోయింది కదా, ప్రతిదీ కూడా డెకోర్ ఐటమ్స్ కానివ్వండి, ఏదైనా కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ ఇత్తడి ఇత్తడి అని అంటున్నారు. ఇక్కడ వచ్చేసి బెల్లం తెప్పించాను కదండి, ఆ బెల్లం అయితే డబ్బాలో పోసేసాను. ఇంకా ప్యాకెట్స్ ఉన్నాయి కదా, నువ్వుల ప్యాకెట్టు అలాగే చింతపండు, బెల్లము, ఇవన్నీ అయితే ఇక్కడ పెడుతున్నాను. చింతపండులో చాలా పిక్కలు ఉన్నాయి, అలాగే చాలా పెంకుల్లాగా కూడా ఉన్నాయి. అదంతా చాలా క్లీన్ చేయాలి. ఇంకా నాకు ఈరోజు టైం సరిపోలేదు, అందుకని చెప్పేసి అది ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో బెల్లం పప్పుచారు కాసానని చెప్పాను కదా, పప్పుచారుకి పప్పు ఉడకబెట్టేస్తున్నాను ఫస్ట్. ఇంకా ఇల్లు క్లీన్ చేయడం అయితే ఏం స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ పప్పు ఉడకబెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా, ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా పనులన్నీ చేసేసుకోవచ్చు అని అనుకున్నాను అనమాట. ఇది ఇంకా పప్పు పొయ్యి మీద పెట్టి, మనకి మనశ్శాంతి ఉండాలంటే టీవీ ఉండాలి. అదొక మనిషిలాగా ఉంటుంది కదా, అది వాగుతూ ఉంటుంది, మనం అది వినుకుంటా పని చేసుకోవచ్చు. ఇంకా టీవీ పెట్టి కొంచెం సేపు, చాలాసేపు అయ్యింది కూర్చుని అని కొంచెం సేపు కూర్చున్నాను. ఈ మధ్యన కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది, కూర్చునే ఉంటున్నాను కదా ఆఫీస్లో. అలాగని ఒక 3 hours కంటిన్యూస్గా పని చేశాను అనుకోండి ఇంట్లో, కూర్చోకుండా బాగా బ్యాక్ లాగుతుందనమాట నడుము. ఇంక అందుకని చెప్పేసి ఇప్పుడు కూర్చున్నాను. 9:30కి లేచానని చెప్పాను కదా, 9:30కి ఒక చిన్న షార్ట్ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేశాను 10 o'clockకి. ఇది అంతా చేసేసరికి ఆల్మోస్ట్ 10:45 అలాగ అవుతుంది. కాఫీ అయితే పెడుతున్నాను. పప్పు ఉడికిపోయింది, టీవీ ఒక పక్కన మోగుతుంది. ఇంకా పప్పు ఉడికిపోయిన తర్వాత కాఫీ కూడా తాగేసి ఇల్లు క్లీన్ చేయడం మొదలు పెడదామని అనుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా నేను ఇది కాఫీ కలుపుకుంటూ ఆలోచించుకుంటున్నా, పప్పుచారు ఏమేమి వేసి కాయాలి ఏంటి ఇలాంటివన్నీ. నిజం చెప్పాలంటే చాలా రోజులయ్యింది పప్పుచారు పెట్టక. నాకు బేసిక్గా పప్పుచారు అంటే భలే ఇష్టము. చింతపండు అంటే పులుపు ఎక్కువ వేయాలి అని అయితే అనుకున్నాను, కానీ ఈరోజు కొంచెం పప్పుచారులో పులుపు తగ్గిందనమాట. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకో ఏమేమి కూరగాయలు వేయాలి అని అనుకుంటున్నాను అని అన్నాను కదా, ఇంట్లో అయితే క్యారెట్, టమాటాలు, బెండకాయలు ఉన్నాయి అంతే అనమాట. నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను. చిన్న ఉల్లిపాయలు ఉంటే బాగుండేది అని అనిపించింది. బాగా చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, పప్పుచారు సాంబార్ ఉల్లిపాయలు అంటారు. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే పప్పుచారు, కానీ అందులో నేను సాంబార్ పొడి కూడా వేసాను. సాంబార్ పొడి వేస్తే ఎందుకో పప్పుచారు చిక్కగా అయిపోతుంది కదా, బాగుంటుంది. అందులో ఇంగువ, అన్ని రకాల పప్పులు ఉంటాయి కదా, స్మెల్ కూడా భలే ఉంటుంది. ఇంకా క్యారెట్లు సన్నగా కోసాను, ఉల్లిపాయలు కూడా సన్నగా కోసేసాను. చిన్న ఉల్లిపాయలు ఉంటే బాగుండేది కానీ చిన్నవి లేవు. కొన్ని బెండకాయలు, ఒక టమాటా వేసాను అనమాట. యాక్చువల్గా చింతపండు పేస్ట్ ఉంది కొంచెము, దానికి తోడు కొంచెం చింతపండు తెప్పించాను కదా నిన్న, ఆ చింతపండు కొంచెం నానబెట్టాను అనమాట. అది మనము పేస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే అందులో పిక్కలు ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ తీయాలి. కొంచెం తీద్దాంలే టైం ఉన్నప్పుడు అని అనుకుంటున్నాను. అవి డైరెక్ట్గా నానబెట్టడానికి లేదనమాట చింతపండు. ఇగో ఇవన్నీ కలిపి కూరగాయ ముక్కలు, ఇది ఐకియా నుంచి తీసుకొని వచ్చానండి. ఈ పెద్ద గిన్నె మరీ అంత బరువుగా ఉండదు కానీ పర్వాలేదు. దీని మీద స్టీల్ అంటున్నాను ఏంటి, గాజు లిడ్ ఉంటుంది. అది ఒకరోజు పగిలిపోయింది, అది ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది నాకు. ఇంకా అవి కూరగాయలు ఫస్ట్ కోసిని అందులో వేసేసి, టమాటాలు అలాగే బెండకాయలు కూడా కోస్తున్నాను. ఇవి కూడా వేసి ఒక 2 glasses ఆఫ్ వాటర్ పోసి ఫస్ట్ అవి కూరగాయ ముక్కలు ఉడకబెట్టాను అనమాట. అవి ఉడికిన తర్వాత పప్పు ఏదైతే ఉడికిందో ఫస్ట్ అది వేసాను అనమాట. ఇదిగో బెండకాయలు కట్ చేస్తున్నాను. ఎక్కువ బెండకాయలు వేస్తే మరీ జిగురు వచ్చేస్తుందని కొంచెమే వేసాను. వంకాయలు ఉంటే బాగుండేది, కానీ వంకాయలు లేవు ఈసారి. ఇవి కూరగాయలు మరిగే లోపల నేను ఏం చేశానంటే, పప్పు ఉంటుంది కదా, పప్పులో చింతపండు గుజ్జు
పోసి మంచిగా కలిపేసాను అనమాట. సో దట్ పప్పు అలాగే చింతపండు నీళ్ళు రెండు కలిసిపోయినాయి. ఈ కూరగాయ ముక్కలు ఉడకడానికి ఒక 10 మినిట్స్ అలా పట్టింది. ఈ 10 మినిట్స్లో నేను చింతపండు గుజ్జు అది రెడీ చేసుకోవడానికి సరిపోయింది. యాక్చువల్గా ఇలాంటివి చేయడానికి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని నా ఒపీనియన్. కాకపోతే ఏం చేస్తాం, ఖాళీ ఉన్నప్పుడైతే ఇలా చేయాలని అయితే అనుకుంటాను. పప్పు ఉడకబెట్టి చాలాసేపు అయ్యింది కాబట్టి కొంచెం గట్టిపడిపోయింది. మెత్తగానే ఉడికింది కానీ కొంచెం గట్టిపడింది. కొంచెం చింతపండు నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ చేత్తో అంతా మంచిగా కలిపాను అనమాట. ఇంకా కొంచెం ఉడికితే బాగానే ఉంటుంది కానీ స్టీల్ కుక్కర్ కదా, యాక్చువల్గా స్టీల్ కుక్కర్ 2 రకాలు తీసుకొని వచ్చాను. ఒకటి నార్మల్, ఒకటి ట్రైప్లై ఒకటి పెద్దది తీసుకొని వచ్చాను అనమాట. ఇది వచ్చేసి నార్మల్ స్టీలు. ఇందులో ఎక్కువగా రైస్ వండుతాను. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు, నార్మల్ స్టీల్ కుక్కర్లో మనము హైలో పెట్టకూడదంట, మీడియం ఫ్లేమ్ కూడా పెట్టకూడదు, సిమ్మిల్లో పెట్టి ఉడికించాలి. ట్రైప్లైలో వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నా పర్వాలేదు, కాకపోతే హైలో పెట్టకూడదు, స్టీల్ కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పారనమాట. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉంటాను, ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ కుక్కర్తో అయితే. ప్రెస్టీజ్లో తీసుకున్నాను, నేను ఈ వీడియో కూడా పెట్టానండి. 5300 ఎంతో అయింది నాకు రెండు కలిపి. ఇది వచ్చేసి 1.5, ఇంకొకటి వచ్చి 3.5 to 4 లీటర్స్ అనుకుంటా. అది నాకు తెలిసి చాలా రోజులు అయింది, దసరా అప్పుడు తీసుకున్నాను లాస్ట్ ఇయర్. బాగా సెట్ అయ్యింది. సాంబార్కి అయితే ఈ గిన్నె చాలా మంచిగా ఉడుకుతుంది, ఖాళీగా ఉంటుంది కదా స్పేస్. ఇప్పుడు కొంచెం పల్చగా ఉంది కదా, సాంబార్ పొడి వేసిన తర్వాత కొంచెం చిక్కబడింది, ఇంకా చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడింది అనమాట. ఈ లోపల ఏం చేశానంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక ర్యాక్ పెట్టించానని చెప్పాను కదా, ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఇది మర్చిపోయింది దీని పేరు, ఏదో లెమన్ గ్రాస్ది సెంటెడ్ క్యాండిల్ వెలిగిస్తున్నాను అనమాట. లెమన్ గ్రాస్ కూడా స్మెల్ చాలా బాగుంటుంది, కొంచెం మైల్డ్గా ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఇంకా చిమ్నీ ఆన్ చేస్తున్నాను, ఇంకా తాలింపు పెట్టే స్టేజ్కి వచ్చేసింది. నేతిలో తాలింపు పెడదామని చెప్పేసి నెయ్యి డబ్బా బయట పెట్టాను. ఇంకా తాలింపు పెడుతున్నాం కదా అని చెప్పి, ఎలాగా ఇంట్లో ఇంకా స్మెల్ ఉండదు, చిమ్నీ కూడా ఆన్ చేస్తున్నాం కదా, ఇంకా అందుకని సెంటెడ్ క్యాండిల్ ఒకటి వెలిగించాను, మంచి స్మెల్ వస్తుంది కదా అని చెప్పి. యాక్చువల్గా సెంటెడ్ క్యాండిల్స్, ఎయిర్ ప్యాకెట్స్, కలరా ఉండలు ఇవన్నీ నేను పెడతాను ఇంట్లో. ఆఫీస్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత, బయట నుంచి నాట్ ఓన్లీ ఆఫీస్, నేను మొక్కలకి నీళ్ళు పోయడానికి గట్టా వెళ్తూ ఉంటాను కదా, అలా బయట నుంచి లోపలికి వస్తే అసలు ఆ స్మెల్ ఉంటుందండి, ఇంట్లో స్మెల్ చాలా బాగా అనిపిస్తుంది. మోరోవర్ నేను పొగేస్తాను కదా గుగ్గిలము, అలాగే సాంబ్రాణి, అది కూడా చాలా మైల్డ్గా బాగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నాకు లెవెండర్ అంటే చాలా ఇష్టము, ఆ స్మెల్ భలే ఉంటుంది. సో అందుకని నేను ఏం చేశానంటే లెవెండర్ది రూమ్ ఫ్రెషనర్ తీసుకొని వచ్చాను, దట్టు న్యాచురల్ది అనమాట, ఏమి కెమికల్స్ లేకుండా. ఇంకా అది కూడా స్ప్రే చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. సో ఈ స్మెల్స్ అన్నీ కలిపి భలేగా అనిపిస్తుంది అనమాట. ఇంకో ఇక్కడైతే వెల్లుల్లిపాయలు ఒలుస్తున్నాను. రాతిది రోల్ ఉంది కదా, యాక్చువల్గా నేను వెల్లుల్లిపాయలు ఇందులోనే కచ్చాపచ్చాగా దంచుతాను అనమాట, టైం లేక ప్లేట్లో అలా దంచేస్తున్నాను. కానీ ఇలాగ టైం ఉన్నప్పుడైతే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఎంత న్యాచురల్వి మనం చేసుకుంటే అంత మంచిది. మట్టి పాత్రల్లో, ఐరన్ కడాయిల్లో ఇలాంటి వంటలు కూడా భలే అనిపిస్తాయి కదా, కొంచెం హెల్త్కి కూడా మంచిది. ఈ రోజుల్లో అన్నీ మనకి కెమికల్ రిలేటెడే వచ్చేసినాయి కదా, అదేంటో తెలియదండి. మా చిన్నప్పుడు అన్నము, కూరలు అన్నీ కూడా సీమండి గిన్నెల్లోనే ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అసలు సీమండే వాడకూడదు అని చెప్తున్నారు, అదేంటో తెలియదు కానీ అలా చెప్తున్నారు. చూడాలి, నా ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే మార్చేశాను. ఆ మిగతావి కూడా మార్చేసి స్టీల్వే తీసుకుందామని అనుకుంటున్నానని మీకు కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా, స్టీల్వే తీసుకుంటాను. యాక్చువల్గా ఈరోజు ఏమనుకున్నానంటే గోంగూర ఉంది, గోంగూర పచ్చడి కూడా చేద్దామని అనుకున్నాను. కానీ నాకు ఇంకా ఇది అయ్యేసరికి చాలా టైం అయింది, ఒక పక్కన నడుము లాగుతుంది, ఇంకా అందుకని చెప్పేసి ఏం చేయలేదన్నమాట. ఇంకా గోంగూర పచ్చడి చేయడానికి మళ్ళీ గోంగూర మంచిగా కడగాలి, దాన్ని ఎండబెట్టాలి, మళ్ళీ అవన్నీ ఎండిన తర్వాత మిగతా ప్రాసెస్ ఉంటుంది.
ఇంక ఈరోజు వద్దులే అని చెప్పి పప్పు చేసేద్దాం గోంగూర పప్పులాగా అని చెప్పి అనుకొని ఇంకా నేను గోంగూర పచ్చడి జోలికి వెళ్ళలేదన్నమాట. ఇంకో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. తాలింపు అయితే పెడుతున్నాను. ఈ చిన్న తాలింపు గిన్నె చిన్న మూకడి, అది నారు చెయ్యి అంత ఉంటుందేమో అంతే. అది వచ్చేసి నేను స్టీల్ ఫ్యాక్టరీలో కొన్నాను అనమాట. ఈ స్టీల్ ఫ్యాక్టరీలో కొన్ని భలే అనిపిస్తాయి, కొంచెం రీజనబుల్గా కూడా ఉంటాయి. నాకు తెలిసి ఇది 70 రూపీసో ఎంతో అనుకుంటా. బేసిక్గా నాకు తాలింపులో వేసినవి ఆవాలు ఉంటాయి కదా, అవంటే భలే ఇష్టము. సో ఆవాలు ఎక్కువ వేస్తాను, జీలకర్ర తక్కువ వేస్తాను, వెల్లుల్లి కూడా ఎక్కువ వేస్తాను. ఎందుకంటే వెల్లుల్లి థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ తినాలి అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు వెల్లుల్లి బాగా కచ్చపచ్చగా దంచేసి అందులో వేస్తాను అనమాట. లేదు అని అంటే మనం అవి డైరెక్ట్గా తినలేము. సో అందుకని ఎస్పెషల్లీ నేనైతే అసలు తీసి పక్కన పెడతాను. అందుకని వెల్లుల్లి ఆల్మోస్ట్ ఒక పాయ అంతా వేసేసాను. ఇంకో నేతిలో మంచిగా ఫ్రై చేస్తున్నా. పక్కన ఇది పెట్టాను, ఏంటది ఇంగువ డబ్బా అనమాట. ఇంగువ కూడా వేద్దామని పెట్టాను అనమాట. పైన ఉంటుంటే గుర్తుండట్లేదు అని చెప్పి కింద పెట్టుకొని మరీ ఇంగువ వేసాను అనమాట ఈరోజు పప్పుచారులో. సో స్మెల్ కూడా భలే కనిపిస్తుంది, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంగువ వేస్తే. మాది 4 బర్నర్స్ గ్యాస్ స్టవ్. యాక్చువల్గా చిన్న పొయ్యి అస్సలు ఎలగట్లేదు అనమాట. హెచ్పి వాళ్ళని పిలిపిద్దాము అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మాది ప్రీతి గ్యాస్ స్టవ్. యాక్చువల్గా ఇంటికి వచ్చిన కొత్తలో అన్ని ప్రీతియే తీసుకున్నాను. ప్రీతి గ్యాస్ స్టవ్, ప్రీతి గ్రైండరు, ప్రీతి రైస్ కుక్కరు, ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ప్రీతి వాళ్ళకి ఫోన్ చేయనా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బాబోయ్ మళ్ళీ వాళ్ళకి బిల్లులు అవన్నీ చూపించాలా, ఎక్కడున్నాయో కూడా గుర్తులేదు. ఎందుకులే అని చెప్పేసి హెచ్పి వాళ్ళని పిలిపిద్దాము అని అయితే అనుకున్నాను అనమాట. మంచి స్మెల్ వచ్చింది. అబ్బా కడుపు నిండిపోతుంది కదండి. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ వెళ్ళి స్నానం చేసేసి వచ్చి ఇంకా అన్నం తినడానికి రెడీ అవుతున్నా. పప్పుచారు కాసాను కదా, ఆమ్లెట్ వేసుకుందాము అని చెప్పి ఉల్లిపాయ ముక్కలు జస్ట్ ఇందులో వేసి క్రష్ చేస్తున్నాను అనమాట. ఈజీగా ఉంటుంది మనం కోయడం కంటే కూడా, ఇదైతే భలే అనిపిస్తుంది, ఈజీగా కూడా అవుతుంది అని చెప్పి ఇంక ఇందులో వేసాను. ఇదిగో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయలేదు, కారము, ఉప్పు. బేసిక్గా ఉప్పు కారం చాలా అంటే చాలా తక్కువ తింటున్నాము. అందుకని చెప్పేసి కొంచెమే ఉప్పు, కొంచెం కారం వేసాము. మంతెన సత్యనారాయణ గారు ఆశ్రమానికి వెళ్దామని అనుకుంటున్నాను అని అన్నాను కదా. యాక్చువల్గా నేను ఆ వీడియోస్ చూస్తున్నాను అనమాట. అందులో ఏంటంటే అస్సలు ఉప్పు వేయరంట. నిమ్మకాయ పిండుకుంటే మనకి ఉప్పు వేయకపోయినా కానీ టేస్ట్ బాగుంటుందంట. ఇదైతే నిజమే. ఎందుకంటే వీరమాచినేని గారి డైట్ చేశాను నేను. రోజుకి 7 ఎగ్స్ తినాలి. ఆ ఎగ్స్తో పాటు కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ తినాలన్నమాట. పాలకూర, తోటకూర, క్యాబేజ్, క్యారెట్, కీరా, టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపేసి నేను ఆమ్లెట్ వేసేదాన్ని అనమాట. అందులో ఉప్పు వేసేదాన్ని కాదు, పచ్చిమిరపకాయలు వేసేదాన్ని, కారం కూడా వేసేదాన్ని కాదు. అయితే అందులో దాని మీద నిమ్మకాయ పిండుకొని తినాలి. 3 నిమ్మకాయలు కంపల్సరిగా తినాలన్నమాట. సో నిమ్మకాయలు పిండుకొని తినాలి. నిజంగా నిమ్మకాయలు పిండితే మనకి ఉప్పు లేదు అనే ఫీలింగ్ కూడా రాదు, తెలుసండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? మీరు ఎప్పుడు ట్రై చేయలేదంటే ఒకసారి ట్రై చేయండి. ఉప్పు లేని ఫుడ్ తినటం కూడా చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. మనం షుగర్ లేని టీలు, కాఫీలు, షుగర్ లెస్ అలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. ఉప్పు లేని ఫుడ్ కూడా చాలా మంచిది. బేసిక్గా ఉప్పు, కారం, షుగరు ఇలాంటివి మన హెల్త్కి చాలా అంటే చాలా ఖరాబ్ చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే పాతకాలంలో ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని అంటే, పాతకాలంలో తినే ఫుడ్స్ వేరు, మనం తినే ఫుడ్స్ వేరు కదా. ఇప్పుడు మనం ఏది తిన్నా అది పెస్టిసైడ్ ఫ్రీ అనేది లేదు. అన్నీ మందులు కొట్టి పెంచినవే. ఇది నా ఒపీనియన్ మట్టికేనండి. సో ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నం పెట్టేసుకుని ఫుల్గా పప్పుచారు పోసుకొని ఫుల్గా లాగిచ్చేసాను అనమాట. టైం ఆల్మోస్ట్ 3 అయ్యిందండి నేను అన్నం తినేసరికి కూడా. ఇంకా అన్నం తినేసి పడుకుందామని అనుకున్నాను. నిజం చెప్తున్నా, నిన్న కూడా పడుకుందామని అనుకున్నాను. మధ్యలో బెల్లు కొట్టారు.
ఈరోజు కూడా పడుకుందామని అనుకున్నాను, ఎవరో బెల్లు కొట్టారు. అబ్బా అనుకొని పడుకోవద్దులే, మళ్ళీ పడుకుంటే చాలా పనులు ఉన్నాయి అని చెప్పి ఇంకా పడుకోకుండా అలా మళ్ళీ 5 o'clockకి అలాగా వీడియో ఎడిట్ చేసి షెడ్యూల్ చేశాను అనమాట 7:15కి. నిన్నటి వీడియో చూసారా? సాటర్డే రోజు ఏం చేశాను అనేది ఆ వీడియోలో చూపించాను. ఎవరైనా చూడలేదు అని అంటే చూడండి. షార్ట్ వీడియోస్ చూస్తున్నారా? షార్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. ఇందులో బెండకాయలు ఒక్కటే వేసానని చెప్పాను కదా, వంకాయలు కూడా ఉంటే బాగుండును అని అనిపించింది. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. పప్పుచారుతో అయితే ఫుల్గా తినేసాను, బాగా నిద్ర వచ్చింది కానీ పడుకోలేదు. ఇదన్నమాట. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.